కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమంగా ఇసుక దోపిడీ మరియు ప్రైవేట్ మద్యం షాపుల ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని మాజీ శాసనసభ్యురాలు పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా ఇసుక మద్యం మీద చూపించిన శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం చూపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికార దాహంతో పరిపాలన సాగిస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేస్తామన్న ఆలోచనతో పాలన సాగించడం లేదన్నారు. గడిచిన నెలల కాలంలో పేదలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించాలన్న ఆలోచన కూడా లేకుండా పోతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక్కడ పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఇసుక, మద్యం అక్రమార్జనతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని అన్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాల పేరుతో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించి లక్షలాది రూపాయలు కూటమి నేతలు అక్రమార్జన చేస్తున్నారని ఆరోపించారు. తక్కువ ధరల పేరు చెప్పి ప్రజల చేత ఎక్కువ మద్యంను తాగించేస్తుందన్నారు. దీనితో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో పాటు కూటమి నేతలు ప్రజాధనం దోచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు దిక్కు లేకుండా పోయిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు 1500 రూపాయలు ఎప్పుడిస్తారో తెలియని దుస్థితిలో ఉందని అన్నారు.